వెల్కమ్ టు మై ఛానల్. టీజీ టెట్ 2026లో వివిధ షిఫ్ట్ల వారీగా మనం పేపర్ను అనలైజ్ చేద్దాం. అదేవిధంగా మొత్తం పేపర్ 1లో 5 అంశాలకు గాను ఇంగ్లీష్ కూడా ఒక అంశంగా ఉంది. ఈ ఇంగ్లీష్ సంబంధించిన అంశం పైన మనం మార్కులు సాధించాలంటే మొదటగా కాంటెంట్కి సంబంధించిన విషయాలు 24 మార్కులు ఉంటాయి. పెడగాజీకి సంబంధించిన విషయాలపై 6 మార్కులు ఉంటాయి. పెడగాజీని మనం పక్కన పెడితే కాంటెంట్కి సంబంధించిన 24 మార్కులను మనం స్కోర్ చేయాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ 16 టాపిక్స్ పైన తప్పనిసరిగా పట్టు సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే టీజీ టెట్ రిలీజ్ చేసిన సిలబస్ బులెటిన్లో ఈ 16 అంశాలు ఇవ్వనైంది. ఆ 16 అంశాలు ఏంటివనేది మనం ఒకసారి చూద్దాం. మొదటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రెండవది టెన్సెస్, మూడవది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, నాలుగవది ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్, ఐదవది ఎక్స్పాన్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆరవది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఏడవది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఎనిమిదవది యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, తొమ్మిదవది ప్యాసేజ్ రీడింగ్, కాంప్రహెన్షన్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, పదవది కాంపోజిషన్, 11వది వొకాబులరీ వర్డ్ మీనింగ్స్, 12వది మీనింగ్ ఆఫ్ ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్, 13వది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, 14వది సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్, 16వది ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఎ సెంటెన్స్. ఈ 16 అంశాలపైన పట్టు సాధిస్తే మనం 20 నుండి 22 మార్కులను సులువుగా సాధించవచ్చు. మొదటి టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అందరికీ ఇది చాలా సులువైన టాపిక్స్. ఎగ్జామ్లో కూడా ఇచ్చిన సెంటెన్స్ లోపల మనకు ఏదైతే క్వశ్చన్ అడుగుతాడో వర్బా, నౌనా, ప్రొనౌనా, అడ్వర్బా దాన్ని ఐడెంటిఫై చేయవలసి వస్తుంది. రెండవది టెన్సెస్ సంబంధించిన క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేయాలంటే 3 టెన్సెస్లో మళ్ళా 4 భాగాలపైన సంపూర్ణంగా మనం పట్టు సాధించవలసి వస్తుంది. 3 టెన్సెస్ ఏవి అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో మళ్ళా 4 భాగాలు: సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రెండవది పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పేపర్ 1 షిఫ్ట్ 1లో మొదటి రోజు సింపుల్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఉదాహరణకు రామా ఈజ్ డాష్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే రైటింగ్, రోట్, రిటన్. ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయమని ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్నల సరళి ఈ విధంగా ఉంది. ఇక టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్. ప్రిపోజిషన్స్ కూడా ఇచ్చిన 4 సెంటెన్సెస్ లోపల కరెక్ట్ ప్రిపోజిషన్ ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమంటాడు, కరెక్ట్ ఆర్టికల్ ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమని ఇస్తున్నారు. తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ సెంటెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివైజ్, ప్యాసివైజ్లో కూడా ఇచ్చిన 4 సెంటెన్సెస్ లోపల ఏ సెంటెన్స్ కరెక్ట్ యాక్టివైజ్ ఉన్న సెంటెన్స్తో దాన్ని ఐడెంటిఫై చేయమని ఇస్తున్నాడు. ఇక 9వ టాపిక్ ప్యాసేజ్ రీడింగ్, కాంప్రహెన్షన్, క్వశ్చన్ ట్యాగ్ లోపల మనము ప్యాసేజ్ని ఎక్కువ అటెన్షన్తో చదివిన తర్వాత
క్వశ్చన్స్‌ని గూడా ఎక్కువ అటెన్షన్‌ని పే జేయడం వల్ల మనము ఈజీగా బైకి బై మార్కులను సంపాదించవచ్చు. దీనిలో యూజ్ చేసే టెక్నిక్ ఏందంటే, మనం మొదటగా ప్రశ్నలను చదివి, ప్యాసేజ్‌ని చదివేటప్పుడు ఆ క్వశ్చన్‌కి ఆన్సర్ అది కరెక్టా కాదా క్రాస్ చెక్ చేయడం వల్ల మనకు టైం మిగులుతుంది. బైకి బై మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక కాంపోజిషన్‌లో మనం కూర్పు ఏ విధంగా సెంటెన్స్‌ని ఏ విధంగా సెట్ చేస్తామో, కూర్పు చేస్తామో అది కాంపోజిషన్ కిందికి వస్తుంది. వొకాబులరీ, వర్డ్ మీనింగ్, వర్డ్ మీనింగ్ లోపల వొకాబులరీ చదివేటప్పుడు మనం కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నది. అదేవిధంగా ఆ వర్డ్ మీనింగ్ కూడా మనం ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మనకు మార్కులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇచ్చిన సెంటెన్స్‌ని మనము ఇచ్చిన సెంటెన్స్ లోపల కరెక్షన్, ఆ సెంటెన్స్‌లో కరెక్షన్ ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేస్తే, ఏబిసిడి పార్ట్ లోపల ఐడెంటిఫై చేస్తే మనం మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కూడా సెంటెన్సెస్ లోపల మనము ఎర్రర్ ఐడెంటిఫికేషన్ చేస్తే దీనికి కూడా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ ఎవ్రీవన్.